Dear energetic students, my colleagues from IPC, IPA, all the sponsors of this program, and my colleagues from the Hetero and Sindhu hospitals. A very warm good morning to all of you. I'm very much happy today because it's a great opportunity for me because to spend this nice time with all of you. All of you are the future pillars of this nation, you know. So we did not have these kind of the opportunities in olden days. No, nobody's told us what is health. అవేర్నెస్ ప్రోగ్రామ్కు మేము అన్నిటికీ అంటే క్లినికల్ ట్రయల్స్ మెయిన్గా ఏంటంటే ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ వస్తుంది కదా, ఇంకో 12 days ముందు వీళ్ళకి యాక్టివేట్ చేయడానికి, అందరినీ గేరప్ చేయడానికి టోటల్ 28 కంట్రీస్ వాలంటీర్స్ అందరినీ మేము ఇన్వాల్వ్ చేశాం. కాబట్టి ఐపీసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ మెయిన్ ఆబ్జెక్టివ్ టు ప్రమోట్ ది ఇంపార్టెంట్ pharmaceutical information to the all pharma scientists and industry representatives, academia and all important retail and wholesale people also, how the pharmaceutical students are taking lead with respect to patient safety మీద మేము డిస్కస్ చేస్తాం. అది థీమ్ రైడ్. ఇట్ ఈస్ ఎ కర్టన్ రైజర్ ఆఫ్ 73rd IPC అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. 4th time హైదరాబాద్లో జరుగుతుంది అండ్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతుంది ఇక్కడ 73rd ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్. ఈసారి కంప్లీట్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇండస్ట్రీ. థీమ్ వచ్చేసి రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్. మనం ఆల్రెడీ వాట్ ఇండియా కెన్ డూ టు ద వరల్డ్ అనేది ప్రూవ్ చేసుకున్నాం. కాకపోతే ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రూవ్ చేసుకున్నాం, కానీ గ్లోబల్ వెల్బీయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టీస్ వ్యూలో ప్రూవ్ చేసుకోలేకపోయాం. దాని యొక్క మెయిన్ థీమ్ అందుకని ఇక్కడ ఇది పెట్టడం జరిగింది. మన ఒక పేషెంట్ యొక్క సేఫ్టీ, ఫార్మస్యూటికల్ కేర్ అండ్ ఫార్మసీ సర్వీసెస్ అనేది ప్రజలకు ఎంతగా ఉపయోగపడతాయి అనేది మెయిన్ ప్రమోట్ చేయడానికి ఈ ఐపీసీని ఒక మెయిన్ ప్లాట్ఫామ్ కింద పెట్టుకున్నాం.